అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ నెలలో భయంకరమైన వైరస్, ఇది డెడ్లియెస్ట్ వైరస్ అంటాను. ఒకటి ముందుగా చాండీపురా వైరస్ అనేది రావడం జరిగింది. రెండవది నిపా వైరస్ కేరళలో, మరియు డెంగ్యూ కర్ణాటకలో, మరి మిగతా రాష్ట్రాల్లో కూడా ఉంది. కోవిడ్ చచ్చిపోయింది. ఇదేంటి చచ్చిపోయింది అంటున్నారు? మిగతా దేశాల్లో ఇప్పటికీ కోవిడ్ అనేది నడుస్తుంటే మన దేశంలో మాత్రం కోవిడ్ అనేది టెస్టింగ్ లేక చచ్చిపోయింది. ముఖ్యంగా ఈరోజు డెడ్లియస్ట్ వైరస్ కోసం ముఖ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ వన్ చాండీపురా వైరస్. ఇది రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్లో ముఖ్యంగా 32 మంది పిల్లలు చనిపోవడం జరిగింది. ఇప్పటికీ చనిపోతున్నారు. మరి దీనికి మందు లేదా అంటే ఉంది అంట. వాళ్ళు లేదు అని ఒక వ్యాక్సిన్ తీసుకొస్తారు, ఒక యాంటీవైరల్ యూజ్ చేస్తారు. చనిపోతున్న పిల్లల్ని చూసి ఇక దానికి అర్థం ఏముంటుందో తర్వాత మీకు తెలుసు. రెండోది నిపా వైరస్ కూడా చాండీపురా వైరస్ 50 to 70% పీపుల్ అనేది చనిపోవడం జరుగుతుంది. నిపా వైరస్లో కూడా 50 to 70% పీపుల్ చనిపోవడం జరుగుతుంది. మరి డెంగ్యూ ఆల్రెడీ చెప్పాను, ప్లేట్లెట్స్ పడిపోయాయి అని ఏప్రిల్ 20 నాడు నేను రిలీజ్ చేసిన తర్వాత 10 రోజుల తర్వాత యూకే గవర్నమెంట్ అక్కడ హైకోర్టు నుంచి ఈ డెంగ్యూ అనేది ఈ కోవిడ్తో వ్యాక్సిన్తో ప్లేట్లెట్స్ అనేది పడిపోవడం జరిగింది. థ్రాంబోసైటోపినియా అంటారు. దాన్ని నేను పర్మనెంట్ థ్రాంబోసైటోపినియా అంటాను. 1,50,000 నుంచి 4,20,000, 30,000 ఉండాల్సిన ప్లేట్లెట్స్ అమాంతంగా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు అందరిలో కూడా పడిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా 1,50,000 నుంచి 3,00,000 లోపలే చాలామంది ఉన్నారు. 95% పీపుల్ ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోలేదో, ఎవరైతే కొద్దిపాటి ఇమ్యూనిటీ మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మాత్రం 3 to 4 lakhs మధ్యలో ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ కూడా పడిపోయింది. మరి ఏంది డెంగ్యూతోటి ఏంటి సమస్య ఏంటి అంటే అమాంతంగా ప్లేట్లెట్స్ పడిపోవడం జరుగుతుంది. 4 లక్షల నుంచి పడిపోవాలంటే 5 రోజులు పడుతుంది, కానీ 2 లక్షల నుంచి పడిపోవాలంటే 2 రోజులు పడుతుంది. మరి ఇలాంటి సమస్యని అధిగమించాలంటే ఏంటి? మందులు లేవంటాను, నేను మందు ఉందంటాను. ఇది జమీన్ ఆస్మాన్కి ఫరక్ హై. వాళ్ళు లేదు అంటే నేను ఉన్నది అంటున్నాను. కోవిడ్కి లేదు అన్నారు, నేను ఉన్నది అంటున్నాను. హెచ్ఐవికి లేదు అన్నారు, ఉన్నది అంటున్నాను. అన్ని వైరస్కి మందు ఉన్నది అంటున్నాను, వాళ్ళు లేదు అంటారు. ఇంత వ్యత్యాసం ఏంటి అసలు? బ్రతుకుకి చావుకి తేడా ఎందుకు ఇంత వ్యత్యాసం? కోవిడ్ చచ్చిపోయింది మళ్ళీ ఒకసారి. అంటే కోవిడ్ అనేది లేదా? టెస్టింగ్ చేస్తున్నామా? ఒక్క కేసు కూడా నమోదు కావడానికి కారణం ఏంది? టెస్టింగ్ చేయట్లేదు. కోవిడ్ చాలా ప్రాణాంతక వ్యాధి. ఒమైక్రాన్లో కూడా చచ్చిపోయారు. అమెరికాలో ఇంకా చేస్తున్నారు. WHO మొన్ననే చెప్పింది వారానికి 1700 మంది చచ్చిపోతున్నారు. కానీ మన దేశంలో, మన రాష్ట్రంలో కోవిడ్తో మరణాలే లేవు. మేము ఎందుకు కూడా ట్యాక్స్ పే చేస్తున్నాం మీకు అని ఒక్కసారి అనుకోండి. మీరు కట్టే ట్యాక్స్ పైసలని కూడా ఈ దేశ అభివృద్ధి కోసము, ప్రజల ఆరోగ్యం కోసము, ప్రజల చిన్నపిల్లల విద్య కోసము ఖర్చు పెట్టాల్సిన పని ఉంది. కానీ ఈరోజు
అన్ని డెడ్లియస్ట్ వైరస్ ఒకదాని ఒకటే వెనకాల విజృంభిస్తూనే ఉంది. మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పా, అన్ని వైరస్లకు మందు ఉంది. హెచ్ఐవి కూడా ఉంది, కోవిడ్కి ఉంది, డెంగ్యూకి ఉంది, చికెన్ గున్యాకు ఉంది. కానీ స్పందన ఏంటి? ఈరోజు మాకు ప్రాణహాని ఉంది, మా డాక్టర్స్ అందరికి కూడా. కానీ ఇది తీసుకురావాలి, తీసుకొచ్చి మీ ముందు పెట్టాలి, మీకు ప్రాణాలు కాపాడాలి, మీ బిడ్డల ప్రాణాలు, మీతోటి మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ప్రాణాలు, మీ ఫ్రెండ్స్ ప్రాణాలు, మిగతా వాళ్ళ ప్రాణాలు. కానీ మీరేం చేస్తున్నారు? స్వార్థం. ఈ హీరోయిన్ బాగుంది, ఆ హీరో బాగుండు, లేకుంటే ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు, చచ్చిపోయిన వాళ్ళకు రిప్పు, లేకుంటే పెళ్లి రోజు శుభాకాంక్షలకు ఇచ్చే విలువ ఒక ట్రీట్మెంట్కి ఇవ్వరు. ఎన్ని రోజులు ఆగాలి ఇలా? ఎన్ని రోజులు వేడుకోవాలి, వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి? ఇప్పటికైనా స్పందించండి, షేర్ చేయండి అయ్యా. మీ పిల్లల ప్రాణాలు ఈ మందులనే ఉన్నాయి, నీ ప్రాణం కూడా ఇదే మందులో ఉంది. ఇప్పటికైనా చేయండి. లేదు కుదరదు అంటే మీ ఇష్టం. అది మా తల్లి ఎప్పుడో చెప్పింది, నేను గాంధీ నుంచి బయటపడ్డప్పుడు, మొన్ననే కదరా నీకు హాస్పిటల్లో వీళ్ళంతా అది చేశారు, అన్యాయం చేశారు, నేను చావు బతుకుల వరకు తీసుకొచ్చిండు, మళ్ళీ ఇప్పుడు కోవిడ్కి ట్రీట్మెంట్ ఎందుకు చెప్తామని 2020 ఏప్రిల్ మేలోనే చెప్పింది. ఒకటే సమాధానం చెప్పా, అందరూ చేస్తున్నారమ్మా, నేను చేయకపోతే చేస్తూనే ఉంటారన్న. అంతకీ ఏడ్చింది. సరే నేను కూడా ట్రీట్మెంట్ వాడనేది, నీ వాళ్ళకు మాత్రం కావాలనుకుంటావు, నేను కూడా వాడను. ఇంకా ఏడ్చేసి నీ ఇష్టం బేటా చెయ్యు, కానీ జాగ్రత్త అని. అదే సమయంలో నా బిడ్డకు కోవిడ్ వస్తే నాకు ఒక ప్రశ్న అడిగింది, అందరూ చేస్తున్నారు నాన్న, డాడీ, మా పరిస్థితి ఏంటి? అక్క పరిస్థితి, నా పరిస్థితి, ఇద్దరు పాజిటివ్, మిగతాలంతా నెగిటివ్. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక, మీ తండ్రి డాక్టర్, మీ మమ్మీ డాక్టర్, మీ అత్త డాక్టర్, నథింగ్ ఈజ్ ఏం కాదు నీకు అని చెప్పేసి పడుకోబెట్టాను ఒక రూమ్లో. రాత్రి అంతా నిద్రపోలేదు. అప్పటికే నాకు డెంగ్యూకి ట్రీట్మెంట్ తెలుసు, అది పనిచేస్తుందని తెలుసు. సరే, ఆ మందులతో పాటు ఈ కొన్ని మందులు కలిపి వేయడం జరిగింది. అప్పటికి సమాజంలో ఎక్కడ కూడా ఎటువంటి వైరస్కి మందు లేదని తెలుసు. ఏమీ కాలేదు, అందరికీ కోవిడ్ వచ్చింది, అందరూ సేఫ్ చెప్పడం స్టార్ట్ చేస్తారు, అందరికీ పనిచేస్తుంది. ఆ తర్వాత ఒక 15-20 రోజుల తర్వాత టీవీ చూస్తూ విజృంభిస్తున్న కోవిడ్, అనాథ పిల్లలు, ఒక అనాథులు ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఆ పిల్లలు మళ్ళీ అనాథలు అయ్యారు, తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయి. నాకు అడిగిన నా రెండో బిడ్డ ప్రశ్న, ఫస్ట్ ఇది ఇంకా తిరుగుతూనే ఉంది, చెప్పనీకి ప్రయత్నం చేస్తున్నాను, చెప్తూ పోతూ, డాడీ నువ్వు ఎందుకు చేయట్లేదు, అందరికీ కాపాడవచ్చు కదా ఈ మందులతో అంటే, మళ్ళీ స్టార్ట్ చేసి చెప్తూనే పోతున్నా. ఒక చిన్న పాపకున్న ఆలోచన మిగతా వాళ్ళకి ఈరోజు లేదు అనే ఉద్దేశానికి తీసుకొస్తున్నా. తప్పైతే క్షమించండి. సాటి పౌరుని కాపాడాల్సిన అనుకుంటున్నాను, అదే కోణంలో ముందుకెళ్తున్నాను. ఇది తప్పైతే చెప్పు తీసుకుంటాను నేను అలాంటి. లేదు ఇది కరెక్ట్ అనుకుంటే, ఆ రోజు అడిగిన నా ప్రశ్న, నా బిడ్డ అడిగిన ప్రశ్న, ఈ తండ్రికి తలెత్తొద్దు అని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు ప్రాణాలకు తెగించి కూడా
ఈ మాఫియాకి ఎదిరించి కూడా ముందుకు వచ్చి చెప్తున్నా. ఇప్పటికీ మీ హృదయాలు చెలించకపోతే అది నా కర్మ అనుకుంటా, అది మీ పిల్లల కర్మ అనుకుంటా. ఎందుకంటే ఇలాంటి రోగం ఏదైనా వచ్చి వస్తే నా తండ్రి కాపాడలేని పరిస్థితుల్లో ఆ పిల్లలు ఉంటారు అనేది అర్థం. ఆ తండ్రి ఉంటాడు. ఎందుకంటే ఆ తండ్రికి నాలాంటి వాడికి వైద్యం ఇష్టం లేక, వైద్యం లేని వైద్యం తీసుకోవడం ఇష్టం ఉండి అంటే దాన్ని ఎవరేం చేయలేరు. మరి ఇది ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఓట్లేసి గెలిపించిన మీరే, ట్యాక్సులు కట్టి జీతాలు చెల్లిస్తున్న మీరే, ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రభుత్వాలను నడిపించేది ప్రజలే కాబట్టి మీరే అడగాల్సిన బాధ్యత ఉంది. ఇది షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే వాడు కూడా యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ అన్నీ కూడా బ్లాక్ కనిపించకుండా చేస్తాడు. ఇప్పటికైనా ఒక మంచి మనసుతో ఆలోచించండి. అన్ని రోగాలకు మందులు ఉన్నాయి. లేదు అనేది లేదు, అన్ని రోగాలకు మందులు ఉన్నాయి. చాండీపురకు ఉంది, నిప్పాకి ఉంది, హెచ్ఐవికి చెప్పినోడు విజ్ఞేయగా ఎంత చెప్పు. ఇప్పటికే బుద్ధి మార్చుకోండి అయ్యా. ఎవరు 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు బతకరు. ఈరోజు మీ గ్రూప్లలో చూసినప్పుడు ఎంతోమంది కనిపిస్తారు, కనీసం లైక్ చేయరు. కనీసం అది అవసరం లేదండి. మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి, మీ పిల్లల ప్రాణాలు కాపాడుకోండి, అంతే కోరుకుంటా. థ్యాంక్ యూ.